కుక్కు విత్ జాతిరత్నాలు షోకి కళ్యాణ్ మరియు తనుజ జంటగా వస్తున్నారా, జోడీగా వస్తున్నారా, వాళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు కంటెస్టెంట్స్గా రాబోతున్నారు, దాంట్లో జడ్జెస్ ఎవరు అండ్ హోస్ట్ ఎవరు, ఇట్లాంటి అన్నీ కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో ఉండబోతున్నాయి. కుక్కు విత్ జాతిరత్నాలు మొత్తం డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఉండబోతున్నాయి. ఎంతమంది కుక్కు విత్ జాతిరత్నాల గురించి వెయిట్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కుక్కు విత్ జాతిరత్నాలు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా అసెంబుల్ కాండి కామెంట్ బాక్స్లో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా కుక్కు విత్ జాతిరత్నాలు ట్యూటోరియల్ ఉండబోతుంది. అంటే మొత్తం కూడా డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ విషయానికి వస్తే ప్రదీప్ మాచిరాజు గారు చేస్తున్నారు. ప్రదీప్ గారు ఇంతకు ముందుకు బేబీ జోడీ సీజన్ 2 కూడా చేశారు. అండ్ కొన్ని కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 1 కూడా తనే హోస్ట్ చేయడం జరిగింది. అండ్ సీజన్ 2 కూడా తనే చేస్తున్నారు. అండ్ జడ్జెస్ విషయానికి వస్తే అరుణ మచ్చర్ల గారు తిను కొత్త జడ్జ్ అని చెప్పుకోవాలి. ఇంతవరకు ఎప్పుడు కూడా స్టార్ మాలోకి రాలేదు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం స్టార్ మాలోకి రాబోతున్నారు. ఇంతకుముందు తిను ఒక మంచి యాక్ట్రెస్, బట్ ఇప్పుడు ఎలా జడ్జ్ చేస్తారు అనేది మనం చెప్పలేము. బాగానే చేస్తారు అన్నట్టుగా టాక్, బట్ షోకి వచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం తన గురించి. నెక్స్ట్ సంజయ్ తుమ్మా గారు కుక్కు విత్ జాతిరత్నాల షోకి ఎంత మెయిన్ పిల్లరో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా జడ్జ్ చేస్తారు, బట్ సంజయ్ తుమ్మా గారు నెగిటివ్స్ చెప్పడానికి డెఫినెట్లీ సంజయ్ తుమ్మా గారు చాలా ఇంపార్టెంట్, కాబట్టి సంజయ్ తుమ్మా గారిని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ శ్రీదేవి గారు బేబీ జోడీ సీజన్ 2కి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ షోకి కూడా వస్తున్నారు. అంటే తెలుసుకోండి తన వల్ల ఎంత మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయో. మంచి జడ్జ్ కాబోతున్నారు. లాస్ట్ అలీ గారు సీజన్ 1లో గెస్ట్ అపీరెన్స్గా వచ్చారు. గెస్ట్ అపీరెన్స్గా వచ్చిన 2-3 ఎపిసోడ్లు చాలా మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి, కాబట్టి మళ్ళీ అలీ గారిని తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ ఈసారి అలీ గారు జడ్జిగా రాబోతున్నారు. నెక్స్ట్ కుక్స్ విషయానికి వస్తే కుక్స్ 6, జాతిరత్నాలు 6. సో కుక్స్ ఫస్ట్ విషయానికి వస్తే రాకేష్ గారు ఆల్రెడీ ఇస్మార్ట్ జోడీ చేయడం జరిగింది. సో ఇస్మార్ట్ జోడీ చేశారు, కొన్ని షోస్ చేశారు స్టార్ మాలో, బట్ కుక్కు విత్ జాతిరత్నాలకు ఇతను రాబోతున్నాడు. మంచి కుక్ అనే చెప్పుకోవాలి. బాగా వంట చేస్తారు, బాగా ఎంటర్టైన్ చేస్తారు. మెయిన్లీ కుక్కు విత్ జాతిరత్నాలు మెయిన్ ఈ షో అయితే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనూ వెళ్తుంది. మొత్తం కూడా ఎక్కడ గొడవలు అట్లాంటివి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎవరు కూడా అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం ఈ షో చూడకూడదని చెప్తాను. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే ఉంటుంది మొత్తం కూడా. రాకేష్ గారు కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్లోనే ఎక్కువగా చూస్తారు, కాబట్టి రాకేష్ గారిని ఈ షోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ పల్లవి గౌడ గారు తిను బాగా వంటలు చేస్తుంది, ప్లస్ కొంచెం అగ్రెసివ్గానే ఉంటారు, బట్ తిను ఎంటర్టైన్మెంట్ కూడా అంతే బాగా చేస్తారు అన్నట్టుగా టాక్. నేను కేబీకేజీలో తినను కొంచెం అరెగెన్స్గా చూశాను, బట్ ఫర్దర్ డేస్లో డెఫినెట్లీ తినను మంచి ఎంటర్టైనర్గా చూడడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ బిగ్ బాస్కి వెళ్ళడానికి కూడా తినకు చాలా అర్హతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలామంది కళ్యాణ్ వస్తున్నాడా, మేము ప్రోమోలో కళ్యాణ్ని చూసాం, బట్ ఇంకా మీరు వీడియో చేయడం లేదని చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో. డెఫినెట్లీ చేస్తున్నానండి, కళ్యాణ్ అయితే వస్తున్నాడు. సో కుక్స్ కేటగిరీలో కళ్యాణ్ అయితే సెలెక్ట్ అయ్యాడు. కుక్స్ కేటగిరీలో కళ్యాణ్ అయితే రాబోతున్నాడు. మంచి షోతో కళ్యాణ్ అయితే మన ముందుకు రాబోతున్నట్టుగా చెప్తున్నాం. ఎందుకంటే బేబీ జోడీ ఇట్లాంటి కొన్ని షోస్ ఉన్నాయి, బట్ ఏంటి అంటే అవి అంటే కొంచెం గొడవలు ఆ ఆస్పెక్ట్లోనే ఉంటాయి. బట్ కమింగ్ టు కుక్కు విత్ జాతిరత్నాలు మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కాబట్టి డెఫినెట్లీ కళ్యాణ్కి ఇది మంచి షో కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ కాస్కో నిఖిల్. సో నిఖిల్ వచ్చేసరికి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, కొన్ని పాడ్కాస్టులు కానీ అట్లాంటి ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. ఇతను మంచి ఎంటర్టైనర్ అని చెప్పుకోవాలి. అండ్ డెఫినెట్లీ కొంచెం మెచ్యూర్గా మాట్లాడతారు. సో అది ఈ షోలో ఎంతవరకు ఉంటుందో చూడాలి. నెక్స్ట్ పల్లవి గారు ఇంటింటి రామాయణం అనే సీరియల్ చేస్తున్నారు ప్రస్తుతానికి. పోయినసారి ఒక కంటెస్టెంట్ని కూడా ఇలాగే తీసుకోవడం జరిగింది ఒక సీరియల్ నుంచి, అండ్ ఈసారి కూడా సీరియల్ నుంచి పల్లవి గారిని తీసుకోవడం జరిగింది. తినైతే ఎక్కువ టాకిటివ్ కాదు, బట్ చూడాలి పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారో. వంటల విషయానికి వస్తే మాత్రం మనం జడ్జ్ చేయలేము ఇంకా. నెక్స్ట్ తేజస్వి గౌడ గారు కూడా ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తాడో మీ అందరికీ కూడా తెలుసు. అసలు ఈసారి అయితే నిజం చెప్పాలంటే చాలా మంచి కంటెస్టెంట్స్ని తీసుకున్నారు. అందరినీ కూడా ప్రూవ్డ్ కంటెస్టెంట్స్ని అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే తీసుకున్నారు. అండ్ లాస్ట్లీ తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరు జోడీగా వస్తున్నారు. అంటే తనుజ అయితే ప్రస్తుతానికి అయితే ఇంకా సెలెక్ట్ కాలేదు అండి. తనుజ గారు వైల్డ్ కార్డ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మేబీ స్టార్టింగ్లోనే తీసుకునే అవకాశాలు అయితే చాలా తక్కువ. నెక్స్ట్ జాతిరత్నాల విషయాలకు వస్తే జాతిరత్నాలను కూడా చాలా సెలెక్టివ్గా తీసుకున్నట్టుగానే తెలుస్తుంది. ఎక్కడ కూడా
మిస్ఫైర్ చేయకుండా అన్నీ కూడా జాగ్రత్తగానే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ మణికంఠ ఆల్రెడీ బీబీ జోడీ సీజన్ 2లో ఎన్ని టీఆర్పీ రేటింగ్స్ ఇచ్చాడో మనందరికీ తెలుసు. షో కింద పడుతున్న టైంలో తన చేతులతో తన హస్తాలతో మీదికి లేపిన కంటెస్టెంట్ కాబట్టి డెఫినెట్లీ కుక్కు విత్ జాతిరత్నాల్లో కూడా అదే ప్రూవ్ చేసుకుంటాడు అన్నట్టుగా టాక్. సో డెఫినెట్లీ మణికంఠ వచ్చి షోని ఇంకా కొంచెం హైప్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ జాతిరత్నాలు అంటేనే కొంచెం ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇట్లాంటి కంటెస్టెంట్స్ని తీసుకోవడంలో ఎట్లాంటి మిస్టేక్ కూడా లేదు. నెక్స్ట్ సుహాసిని గారు ఆల్రెడీ సీజన్ 1కి రావడం జరిగింది. మళ్ళీ సీజన్ 2కి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే అంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి. తన డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా నీట్ అండ్ క్లీన్గా బాగా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లోనే ఉంటాయి కానీ ఏది వల్గారిటీగా అని నాకైతే ఎప్పుడూ అనిపించలేదు మెయిన్లీ. అండ్ సుహాసిని గారు బాగా ఎంటర్టైన్ చేయగలుగుతారు కాబట్టి ఈ సీజన్లో కూడా మళ్ళీ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రీతూ చౌదరి గారు సీజన్ 9లో ఎంత మంచిగా ఎంటర్టైన్ చేశారు. తనతో ఉన్నంతసేపు ఎంత బాగా నవ్వుకుంటామో మనందరికీ కూడా తెలుసు కాబట్టి రీతూ చౌదరి గారిని తీసుకోవడం జరిగింది. అలా నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ సీజన్ 9లో ప్రూవ్డ్ ఎంటర్టైనర్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 1 కూడా చేశాడు. ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తాడో తెలుసు మనందరికీ. చిన్న డైలాగ్ ఇస్తే సారు దాన్ని ఎలాబరేట్ చేసుకొని అంత బాగా ఎంటర్టైన్ చేస్తాడు. అంటే ఆ యాక్ట్ని బట్టి తను అంటే ఇమిడిపోతాడు కాబట్టి ఇట్లాంటి కంటెస్టెంట్ ఉంటే డెఫినెట్లీ మంచి కంటెస్టెంట్ కాబోతున్నాడు. నెక్స్ట్ హరి ఆల్రెడీ సీజన్ 1 చేశాడు. స్టార్ మా విత్ పరివారం షోస్ కూడా చేయడం జరిగింది. ఇతను కూడా మంచి ప్రూవ్డ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సీజన్ 9కి మంచి డైలాగ్ ఇచ్చిన కంటెస్టెంట్. ఇది రణరంగం కాదు చదరంగం అనే డైలాగ్ కూడా ఇతనే ఇచ్చాడు. సో ఆన్ ద స్పాట్ చాలా డైలాగ్స్ రాయగలుగుతాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేయగలుగుతాడు మెయిన్లీ. అండ్ జోక్స్ కూడా అంతే నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి తిని వేసేది. లాస్ట్లీ అవినాష్ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. సీజన్ 4 బిగ్ బాస్ సీజన్ 4కి రావడం జరిగింది. కుక్కు విత్ జాతిరత్నాలు సీజన్ 1కి కూడా తిని వచ్చి మంచి ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ టైం కూడా ఇతన్ని పిలవడానికి గల కారణం ఏంటి అంటే అంత బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ పిలవడం జరిగింది. వీళ్ళందరిలో మీకు ఎవరు ఫేవరెట్ అనిపిస్తున్నారో వాళ్ళ నేమ్ ఖచ్చితంగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు ఎవరు ఫేవరెట్, ఇంకా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.